I am Kambab Suryarao, Assistant Professor of Economics, కాకతీయ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ హనుమకొండ వరంగల్ అర్బన్. ఈరోజు మనం వాణిజ్య బ్యాంకుల విధులు లేదా ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ గురించి తెలుసుకుందాం. భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ అలెగ్జాండర్ అండ్ కో ఆంగ్ల ఏజెన్సీ హౌస్ 1770లో భారతదేశంలో నెలకొల్పబడిన బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్ మొట్టమొదటి బ్యాంకు. ఔద్ బ్యాంక్ 1881 సంవత్సరంలో ప్రారంభించారు. ఔద్ బ్యాంక్ భారతీయుల యాజమాన్యంలో స్థాపించబడిన మొట్టమొదట భారతీయ బ్యాంకు. తర్వాత ప్రెసిడెన్షియల్ బ్యాంకులు స్థాపించారు. మొట్టమొదటి ప్రెసిడెన్షియల్ బ్యాంకును 1806 సంవత్సరంలో బ్యాంక్ ఆఫ్ బెంగాల్ పేరుతో స్థాపించారు. దీంతో భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థకు పునాది ఏర్పడింది. బ్యాంక్ ఆఫ్ బొంబాయిను 1840 సంవత్సరంలో, బ్యాంక్ ఆఫ్ మద్రాసును 1843లో మరో రెండు ప్రెసిడెన్షియల్ బ్యాంకును ప్రారంభించారు. ఔద్ బ్యాంకును 1881 సంవత్సరంలో ప్రారంభించారు. ఔద్ బ్యాంక్ భారతీయుల యాజమాన్యంలో స్థాపించబడిన మొట్టమొదటి భారతీయ బ్యాంకు. తర్వాత 1894లో పంజాబ్ నేషనల్ బ్యాంకు, 1901లో పీపుల్స్ బ్యాంకు ప్రారంభించారు. 1921 సంవత్సరంలో మూడు ప్రెసిడెన్షియల్ బ్యాంకులను విలీనం చేసి ఇంపీరియల్ బ్యాంక్ పేరుతో ఇంపీరియల్ బ్యాంకు ప్రారంభించారు. 1935 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ప్రారంభించారు. 1949లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను జాతీయం చేశారు. 1955 సంవత్సరంలో ఇంపీరియల్ బ్యాంక్ పేరున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థను ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ మరియు ఆర్గనైజ్డ్ సెక్టార్గా రెండు విధాలుగా విభజించవచ్చు. వ్యాపారస్తులు మరియు వడ్డీ వ్యాపారస్తులను అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కిందకు వస్తారు. విత్త సహాయ సంస్థలు, సహకార బ్యాంకు, గ్రామీణ బ్యాంకులు, జాతీయ బ్యాంకులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు దాని అనుబంధ సంస్థలు ఇవన్నీ వ్యవస్థీకృత రంగం కిందకు వస్తాయి. 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ కంపెనీల చట్టం ప్రకారం బ్యాంక్ అంటే ప్రజల వద్ద నుంచి రుణాలిచ్చే ఉద్దేశంతో కానీ, పెట్టుబడి పెట్టే ఉద్దేశంతో కానీ డిపాజిట్లు స్వీకరించి వాటిని డిమాండ్ చేసినప్పుడు చెక్కుల ద్వారా కానీ ఇతర విధానాల ద్వారా కానీ తిరిగి తీసుకునే అవకాశం కల్పించే ఆర్థిక సంస్థలు. ఆర్థిక రంగంలో మానవాళి సాధించిన గొప్ప పనుల్లో బ్యాంకింగ్ వ్యవస్థ అతి ముఖ్యమైనది. బ్యాంకుల దేశంలో నిరుపయోగంగా నిద్రాణంగా పడి ఉన్న సొమ్మును సమీకరించి ఉత్పాదక ప్రయోజనాలకు అందుబాటులో ఉండేటట్లు చేస్తాయి. ప్రజల్లో పొదుపు అలవాట్లను పెంచి మూలధన కల్పనకు తోడ్పడతాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో అతి ముఖ్యమైన సంస్థలుగా భావించబడే వాణిజ్య బ్యాంకులు వ్యక్తులు, సంస్థల, ప్రభుత్వ ఆర్థిక అవసరాలను తీర్చడానికి అవసరమైన పరపతి సమకూర్చి దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయి. వాణిజ్య బ్యాంకులు ప్రధాన ధ్యేయం లాభాలను సంపాదించడం, కానీ అవి నేడు ప్రభుత్వ లక్ష్యాలను సాధించడానికి తోడ్పడుతున్నాయి. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగమైన వాణిజ్య బ్యాంకులు అనేక విధులు నిర్వహిస్తున్నాయి. వాణిజ్య బ్యాంకులు నిర్వహించే ముఖ్యమైన విధులు రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి ఒకటి ప్రాథమిక విధులు, రెండు అనుషంగిక విధులు. వాణిజ్య బ్యాంకుల విధులు రెండు రకాలు. ఒకటి ప్రాథమిక విధులు, రెండు అనుషంగిక విధులు. వాణిజ్య బ్యాంక్ నిర్వహించే విధులలో ఒకటి ప్రాథమిక విధులు, ప్రైమరీ ఫంక్షన్స్. వాణిజ్య బ్యాంకులు అనేక రకమైన ప్రాథమిక విధులు నిర్వర్తిస్తాయి. ఒకటి డిపాజిట్లు స్వీకరించడం. ప్రజల వద్ద నుంచి పొదుపులను డిపాజిట్లుగా స్వీకరించడం బ్యాంకుల సాంప్రదాయ విధి. వాణిజ్య బ్యాంకులు స్వీకరించే డిపాజిట్లు ప్రధానంగా రెండు రకాలు. ఒకటి డిమాండ్ డిపాజిట్లు, రెండు కాలపరిమిత డిపాజిట్లు లేదా టైం డిపాజిట్లు. డిమాండ్ డిపాజిట్లు ఖాతాదారుడు డిమాండ్ చేసిన వెంటనే బ్యాంకులు తిరిగి చెల్లించే డిపాజిట్లను డిమాండ్ డిపాజిట్లు అంటారు. డిమాండ్ డిపాజిట్లు రెండు రకాలు. ఒకటి సేవింగ్ డిపాజిట్లు, రెండు కరెంట్ డిపాజిట్లు. ఒకటి సేవింగ్ డిపాజిట్లు. ప్రజలు తమ వద్ద మిగిలిన చిన్న మొత్తాలను బ్యాంకులో పొదుపు ఖాతాలో దాచుకుంటారు. ఈ విధంగా దాచుకున్నందుకు వారికి ప్రతిఫలంగా కొంత వడ్డీ చెల్లించడం జరుగుతుంది. ఈ వడ్డీ స్వల్పంగా ఉంటుంది.
పొదుపు డిపాజిట్లలో చెక్కు వసతి గల డిపాజిట్లను, చెక్కు వసతి లేని డిపాజిట్లు అని రెండు రకాలుగా ఉంటాయి. చెక్కు వసతి గల డిపాజిటర్లు తమకు కావలసినప్పుడల్లా చెక్కుల ద్వారా ద్రవ్యాన్ని తీసుకుంటారు. చెక్కు వసతి లేని డిపాజిటర్లు బ్యాంకు జారీ చేసే ద్రవ్య ఉపసంహరణ పత్రాలు, విత్డ్రాల్ స్లిప్స్ ఆధారంగా తమకు కావలసిన సొమ్ముని తీసుకుంటారు. బ్యాంకులు ప్రజలలో పొదుపును ప్రోత్సహించడానికి ఇటువంటి పొదుపు డిపాజిట్లు స్వీకరిస్తారు. ఉద్యోగులు, ముఖ్యంగా నెలసరి జీతాలు తీసుకునేవారు, ఇతర మధ్యతరగతి ప్రజలు మొదలైన వారు తమ పొదుపును ఎక్కువగా ఈ విధమైన డిపాజిట్లలో జమ చేసుకుంటారు. సేవింగ్ డిపాజిట్లపై ఖాతాదారుడు ఎటువంటి ఆంక్షలు లేకుండా తమ సొమ్మును తీసుకోవచ్చు. అయితే బ్యాంకులు విధించిన కొన్ని షరతులు అనుసరించి తమ ఖాతాలో కొంత కనీస నిల్వ ఉంచవలసి ఉంటుంది. కరెంట్ డిపాజిట్లు వ్యాపారస్తులు, కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు తదితరులు సామాన్యంగా తమ దైనందిక కార్యకలాపాలను సులభంగా కొనసాగించడానికి ద్రవ్యాన్ని కరెంట్ డిపాజిట్ల రూపంలో బ్యాంకులో ఉంచుకుంటారు. ఈ డిపాజిట్లపై సాధారణంగా వడ్డీ చెల్లించడం జరగదు. ఖాతాదారుల ముందు నోటీసులు లేకుండే బ్యాంకుల నుంచి ఈ డిపాజిట్లు తీసుకోవచ్చు. అటువంటప్పుడు వారి వద్ద నుంచి కొంత సొమ్మును సేవా ఖర్చు రూపంలో వసూలు చేయడం జరుగుతుంది. బ్యాంకింగ్ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువ భాగం డిపాజిట్లు కరెంట్ డిపాజిట్ల రూపంలో ఉంటాయి. కరెంటు ఖాతాలన్నిటికీ చెక్కు సౌకర్యం ఉంటుంది. బ్యాంక్ విధులు డిపాజిట్లు స్వీకరించడంలో రెండో డిపాజిట్లు కాల పరిమితి డిపాజిట్లు లేదా టైం డిపాజిట్లు. ఖాతాదారులు తమ పొదుపుని కొంతకాలానికి ఒప్పందం చేసుకుని బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. వీటిని కాల పరిమితి లేదా టైం డిపాజిట్ అంటారు. నిర్ణీత కాలం లోపల ఖాతాదారుడు తన సొమ్మును తిరిగి తీసుకోవడానికి వీలుండదు. కాలపరిమితి డిపాజిటర్లో ఉంచిన ద్రవ్యానికి రుణ సదుపాయం, రక్షణ ఉంటుంది. టైం డిపాజిట్లు మళ్ళా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి ఫిక్స్డ్ డిపాజిట్లు, రెండు రికరింగ్ డిపాజిట్లు. ఒకటి ఫిక్స్డ్ డిపాజిట్లు. ఖాతాదారుడు కొంత మొత్తాన్ని 6 నెలలు, 12 నెలలు, 24 నెలలు, 32 నెలలు ఇలా ఒక నిర్ణీత కాలానికి ఫిక్స్డ్ ఖాతాలో జమ చేయవచ్చు. పొదుపు డిపాజిట్లపై వచ్చే వడ్డీ రేటు కంటే ఫిక్స్డ్ డిపాజిట్ల పైన ఎక్కువ వడ్డీ లభిస్తుంది. అందువల్ల ప్రజలు వీటిపై ఎక్కువ మక్కువ చూపిస్తారు. కాలపరిమితిని బట్టి వడ్డీ రేటు మారుతుంది. అంటే కాలపరిమితి ఎక్కువైన కొలది వడ్డీ రేటు పెరుగుతుంది. కాలపరిమితి ముగిసిన తర్వాత అసలు మొత్తము దానిపై వడ్డీ కలిపి బ్యాంకు ఖాతాదారునికి చెల్లిస్తుంది. ఖాతా ప్రారంభించిన తర్వాత అంగీకరించిన సమయం ముగిసే లోపల ఖాతాదారుడు తన సొమ్మును తిరిగి తీసుకోవడానికి అవకాశం ఉండదు. మన దేశంలో ఇటువంటి డిపాజిట్ల వాటా దాదాపు 62% వరకు ఉంటుంది. ఎక్కువ కాలం ద్రవ్యాన్ని ఆదా చేయగలిగిన వారు, ఎక్కువ వడ్డీ పొందాలనుకున్న వారు తమ ద్రవ్యాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఉంచుకుంటారు. రెండు రికరింగ్ డిపాజిట్లు. స్థిర ఆదాయ వర్గాల వారు రికరింగ్ డిపాజిట్లు తెరిచి ప్రతి నెల తమకు వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని రికరింగ్ ఖాతాలో జమ కడుతూ ఉంటారు. అంటే ఒక నిర్ణీత సమయం వరకు ఒకేసారి పెద్ద మొత్తం కాకుండా అంగీకరించిన వాయిదాల మొత్తాలలో ఖాతాదారుడు తన సొమ్మును జమ చేయవలసి ఉంటుంది. ఖాతా మూసిన తర్వాత ఖాతాదారుడు జమ చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా అతనికి చెల్లించడం జరుగుతుంది. స్థిర ఆదాయ వర్గాల వారిలో పొదుపు అలవాట్లు పెంచడానికి రికరింగ్ డిపాజిట్ తోడ్పడుతుంది. వీటిపైన చెల్లించే వడ్డీ దాదాపు ఫిక్స్డ్ డిపాజిట్ పై చెల్లించే వడ్డీకి సమానంగా ఉంటుంది. వాణిజ్య బ్యాంకులు ప్రాథమిక విధుల్లో ఒకటి డిపాజిట్లు స్వీకరించడం, రెండు రుణాలను మంజూరు చేయడం. ఇప్పుడు రెండో విధి రుణాలను మంజూరు చేయడం. బ్యాంకులు ప్రాథమిక విధులలో రెండవది రుణాలను మంజూరు చేయడం. లాభాలను ఆర్జించడం వాణిజ్య బ్యాంకుల ముఖ్యోద్దేశం. కాబట్టి డిపాజిట్లకు రుణాల నిల్వ అయినట్లయితే అవి లాభాలు ఆర్జించలేవు. డిపాజిటర్లకు వడ్డీ చెల్లించలేవు. పూర్వం స్వర్ణకారుల వద్ద భద్రత కోసం ప్రజలు తమ ద్రవ్యాన్ని దాచుకున్నప్పుడు ప్రజలే కొంత మొత్తాన్ని వారి కమిషన్గా ఇచ్చేవారు. కానీ కొంతకాలం తర్వాత స్వర్ణకారులు ప్రజలు తమ వద్ద దాచుకున్న ద్రవ్యం ఆధారంగా
పెద్ద మొత్తాలలో రుణాలు ఇవ్వడం ప్రారంభించారు. అప్పుడు నుంచి నగదు నిల్వలను ఆకర్షించడం కోసం తామే డిపాజిటర్లకు వడ్డీలను చెల్లించడం ప్రారంభించారు. ఈనాడు వాణిజ్య బ్యాంకులు కూడా అదే పద్ధతిని కొనసాగిస్తున్నారు. బ్యాంకులు ప్రజల వద్ద నుంచి సేకరించిన డిపాజిట్ల ఆధారంతో వ్యాపారస్తులకు, ఇతర పెట్టుబడిదారులకు రుణాలు ఇస్తారు. రుణాలు ఇచ్చేటప్పుడు రుణగ్రహీతల వద్ద నుంచి ఆస్తులు పూచీగా పెట్టుకోవడం జరుగుతుంది. డిపాజిట్లపై వచ్చే వడ్డీకి రుణాలపై విధించే వడ్డీకి మధ్యగల తేడాయే బ్యాంకులకు లాభం అవుతుంది. రికార్డో చెప్పినట్లు ఒక వ్యక్తి ఇతరుల ద్రవ్యం అప్పుగా ఇవ్వడం ప్రారంభించినప్పుడే అతడు బ్యాంకర్ అవుతాడు. రుణాలను తీసుకునే వ్యక్తి తన పేరిట బ్యాంకులో ఖాతా తెరవవలసి ఉంటుంది. తన ఖాతాలో జమ చేయబడిన రుణాన్ని అతడు చెక్కుల ద్వారా తీసుకోవలసి ఉంటుంది. ప్రతిరోజు కొందరు డిపాజిటర్లు తమ అవసరాల కోసం బ్యాంకు నుంచి ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉంటారు. మరికొందరు డిపాజిటర్లు తమ ద్రవ్యాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తూ ఉంటారు. ఇందువల్ల బ్యాంకులు తమ అనుభవాల ద్వారా ఎంత ద్రవ్యాన్ని డిపాజిట్ల నుంచి తీసి రుణాలుగా ఇవ్వవచ్చో తెలుసుకుంటారు. ఆ ద్రవ్యంలో కొంత భాగాన్ని రుణగ్రహీతలకు స్థిర చరాస్తులను పూచీగా ఉంచుకొని రుణాలు ఇస్తారు. మరి కొంత భాగాన్ని పెట్టుబడిగా పెడతాయి. రుణాల మీద వడ్డీని, పెట్టుబడి మీద లాభాలను ఆర్జిస్తాయి. సాధారణంగా బ్యాంకులు కింద పేర్కొన్న రుణాలను ఇస్తుంటాయి. మూడోది, కోరిన తక్షణమే వసూలు చేయగలిగిన రుణాలు లేదా అతి స్వల్పకాలిక రుణాలు. రిజర్వ్ బ్యాంక్ ఉత్తర్వుల మేరకు అవసరమైనప్పుడు వాణిజ్య బ్యాంకులు స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకర్లకు అతి స్వల్పకాలిక రుణాలను ఇవ్వడం జరుగుతుంది. ఈ రుణాలు చాలా తక్కువ కాల పరిమితికి కలిగి ఉంటాయి. వీటిని కాల్ మనీ లేదా కాల్ లోన్స్ అని కూడా వ్యవహరిస్తారు. వీటి కాల పరిమితి 15 రోజులకు మించదు. 1 నుండి 14 రోజుల నోటీసులతో బ్యాంకులు తమ మంజూరు చేసిన రుణాలను తిరిగి తీసుకోవచ్చు. ఈ రుణాలను ఒక బ్యాంకు ఇతర బ్యాంకులకు లేదా విత్త సంస్థలకు కూడా మంజూరు చేయవచ్చు. 4వది, బిల్లు డిస్కౌంట్. ఖాతాదారు వద్ద ఉన్న బిల్లులపైన కాల పరిమితికి ముందుగానే వడ్డీ మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని చెల్లించడాన్ని బిల్లుల డిస్కౌంట్ అంటారు. దేశీ విదేశీ వ్యాపారంలో బిల్లులను వాడడం జరుగుతుంది. వర్తక వ్యాపార క్రమంలో చేయవలసిన చెల్లింపులు తరచూ వర్తక బిల్లుల రూపంలో చేస్తుంటారు. వస్తువులను సప్లై చేసిన అమ్మకందారుడు తన వద్ద నుంచి వస్తువులను కొన్న కొనుగోలుదారునికి అమ్మిన వస్తువుల విలువను సూచిస్తూ తనకు రావలసిన ద్రవ్యాన్ని బిల్లులు తయారు చేసి కొనుగోలుదారుడికి పంపిస్తాడు. కొనుగోలుదారుడు ఆ బిల్లులో పేర్కొన్న మొత్తాన్ని కొంత కాల పరిమితిలోగా అమ్మకందారుడికి చెల్లించడానికి అంగీకరిస్తూ ఆ బిల్లుపై సంతకం చేసి అమ్మకందారుడికి పంపిస్తాడు. సాధారణంగా బిల్లును అంగీకరించిన 90 రోజులకు చెల్లింపులు చేయడం జరుగుతుంది. అమ్మకందారునికి ఈలోగా ద్రవ్యం అవసరమైతే అతడు ఆ బిల్లును బ్యాంకుల వద్ద డిస్కౌంట్ చేసుకొని సొమ్మును పొందుతాడు. బ్యాంకు నిర్దిష్టమైన రేటు ప్రకారం బిల్లులపైన డిస్కౌంట్ లెక్కించి ఆ మొత్తం పోను మిగిలినది అమ్మకందారుడికి ఇస్తుంది. కాలపరిమితి తీరగానే బ్యాంకు బిల్లుపై ఇచ్చిన సొమ్మును రాబట్టుకుంటుంది. ఈ విధంగా ఖాతాదారుల బిల్లులను డిస్కౌంట్ చేయడం ద్వారా బ్యాంకులు వారికి రుణ రూపంలో విత్త సహాయం చేస్తాయి. ద్రవ్య అవసరాలకు, నిర్వహణ, మూలధన ఒత్తిడిని తట్టుకోవడానికి ఈ డిస్కౌంట్ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. 3వది, పరపతిని సృష్టించడం, క్రెడిట్ క్రియేషన్. షేర్స్ చెప్పినట్లుగా బ్యాంకులు నగదును ఒకరి నుంచి ఇంకొకరికి మార్చే సంస్థలు మాత్రమే కాదు, అవి ద్రవ్యాన్ని సృష్టించే సంస్థలు కూడా. పరపతి సృష్టి అంటే బ్యాంకు డిపాజిట్లను ఎన్నో రెట్లు పెంచడం. బ్యాంకులు పరపతిని సృష్టించడం అనేది బ్యాంకులలో ఉండే డిపాజిట్లపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే బ్యాంకులు స్వీకరించే డిపాజిట్లే అవి ఇచ్చే రుణాలకు ఆధారం. అంటే డిపాజిట్లు స్వీకరించినదే బ్యాంకులు రుణాలు ఇవ్వలేవు. బ్యాంక్ డిపాజిట్లు 2 రకాలు. 1 ప్రాథమిక డిపాజిట్లు, 2 ఉత్పన్న డిపాజిట్లు. ప్రాథమిక డిపాజిట్లు. ఖాతాదారుడు బ్యాంకులో నగదును డిపాజిట్ చేసినప్పుడు ఏర్పడే డిపాజిట్ను ప్రాథమిక డిపాజిట్ అంటారు. 2 ఉత్పన్న డిపాజిట్లు. బ్యాంకులు ప్రాథమిక డిపాజిట్ల ఆధారంగా ఖాతాదారులకు రుణాలు ఇస్తుంది. ఈ రుణాలు ఇచ్చినప్పుడు నగదుని ఇవ్వకుండా ఖాతాదారుల పేరిన
ఆ మొత్తాన్ని జమ చేయడం ద్వారా డిపాజిట్ను సృష్టిస్తుంది. రుణాలు మంజూరు చేయడం వలన ఏర్పడే ఇట్లాంటి డిపాజిట్లను ఉత్పన్న డిపాజిట్లు అంటారు. దీనినే ద్వితీయ శ్రేణి డిపాజిట్లు అంటారు. బ్యాంకు రుణాలు డిపాజిట్లను సృష్టిస్తాయి. డిపాజిట్లు తిరిగి బ్యాంకులు ఇచ్చే రుణాలకు దారితీస్తాయి. అనగా డిపాజిట్ల సృష్టి పరపతి సృష్టికి దారితీస్తే పరపతి సృష్టి డిపాజిట్ల సృష్టికి దారితీయును. డిపాజిట్ల పిల్లలే రుణాలు, రుణాల పిల్లలే డిపాజిట్లు. బ్యాంకులు సృష్టించే పరపతి బ్యాంకుల వద్ద ఉండే నగదు నిల్వలో నిష్పత్తిపై ఆధారపడి ఉంటుంది. వాణిజ్య బ్యాంకులు తమ వద్ద గల నగదుకు ఎన్ని రెట్లు పరపతిని సృష్టించగలవు అనేది పరపతి గుణకం విలువపైన ఆధారపడి ఉంటుంది. పరపతి గుణకము లేదా డిపాజిట్ గుణకము K=1/R లేదా K=1 నగదు నిల్వల నిష్పత్తి. R అనేది నగదు నిల్వల నిష్పత్తి. నగదు నిల్వల నిష్పత్తి మార్పును బట్టి పరపతి సృష్టి ఆధారపడును. నగదు నిల్వల నిష్పత్తి 20% అయితే పరపతి గుణకం K=1/25=4. నగదు నిల్వల నిష్పత్తి 20% అయితే పరపతి గుణకము K=1/20=5. నగదు నిల్వల నిష్పత్తి 10 అయితే పరపతి K=1/10=10. నగదు నిల్వల నిష్పత్తి 5 అయితే K=1/5=20. దీనిని బట్టి పరపతి గుణకానికి నగదు నిల్వల నిష్పత్తికి రుణాత్మక సంబంధం ఉంది. నగదు నిల్వల శాతం పెరిగితే పరపతి గుణకం తగ్గుతుంది. ఒకవేళ నగదు నిల్వల శాతం తగ్గితే పరపతి గుణకం పెరుగుతుంది. 4వది విధి చెక్కు పద్ధతిని ఏర్పాటు చేయడం. బ్యాంకులు చెక్కు రూపంలో చాలా ఉపయోగకరమైన వినిమయ మాధ్యాన్ని ఏర్పాటు చేశాయి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంటల్ చట్టం సెక్షన్ 6 ప్రకారం అడిగిన తక్షణమే డబ్బు ఇవ్వమని ఒక నిర్దిష్టమైన బ్యాంకరును ఆజ్ఞాపించే వినిమయ పత్రాన్నే చెక్ అంటారు. ఖాతాదారులు తమ డిపాజిట్లను వాపసు తీసుకోవడానికి వీలుగా బ్యాంకులు చెక్కు పద్ధతిని ప్రవేశపెట్టారు. చెక్కులు 2 రకాలు. 1 బేరర్ చెక్కు. ఈ చెక్కు కలిగి ఉన్న వ్యక్తికి ఆ చెక్కును బ్యాంకుకు సమర్పించిన తక్షణమే డబ్బు చెల్లించబడును. 2 క్రాస్డ్ చెక్కు. ఈ చెక్కును బ్యాంకుకు సమర్పిస్తే ఆ చెక్కు మొత్తాన్ని ఖాతాదారుల పేరున జమ చేస్తారు. బ్యాంక్ విధుల్లో రెండోది అనుషంగిక విధులు, సబ్సిడరీ ఫంక్షన్స్. వాణిజ్య బ్యాంకులు నిర్వహించే అనుషంగిక విధులను తిరిగి 2 విధాలుగా విభజించవచ్చు. 1 ప్రాతినిధ్యపు విధులు, 2 సాధారణ ఉపయోగ సేవలు. అందులో 1 ప్రాతినిధ్యపు విధులు, ఏజెన్సీ ఫంక్షన్స్. బ్యాంకులు నిర్వహించే ప్రాథమిక విధులు ఫలితంగా ప్రాతినిధ్య విధులు ఏర్పడతాయి. బ్యాంకులు ఖాతాదారుల ప్రతినిధులుగాను, ఏజెంట్లుగాను, కరస్పాండెంట్లుగాను వ్యవహరిస్తారు. ఖాతాదారులు తమ తరపున బీమా ప్రీమియంను, క్లబ్ చందాలను, కరెంటు బిల్లులను, నీటి బిల్లులను మొదలైన వాటిని నిర్ణీత సమయంలో చెల్లించవలసిందిగా బ్యాంకుకు ఆదేశిస్తారు. ఖాతాదారులు ఆ ఆదేశాల అనుసారం బ్యాంకులు ఆయా సమయాల్లో చెల్లించి ఆ చెల్లించిన సొమ్మును ఖాతాదారుల ఖాతాలో ఖర్చుగా రాస్తారు. బ్యాంకులు ఖాతాదారులకు కంపెనీ వాటాలను, రుణపత్రాలను కొనిపెడతాయి. కొంతమంది ఖాతాదారులు బాండ్ల మీద, వాటాల మీద రావాల్సిన వడ్డీలను, డివిడెండ్లను వసూలు చేయమని బ్యాంకులను ఆదేశిస్తారు. బ్యాంకులు ఖాతాదారుల తరపున ఇటువంటి సొమ్మును వసూలు చేసి వారి ఖాతాలో జమ చేస్తాయి. ఖాతాదారుల తరపున డ్రాఫ్టుల ద్వారా, పోస్టుల ద్వారా, తంతి తపాలాల ద్వారా సొమ్మును బదిలీ చేస్తాయి. ఈ సేవలు చేసినందుకు గాను బ్యాంకులు ఖాతాదారుల వద్ద నుండి నామమాత్రపు రుసుము వసూలు చేస్తారు. సాధారణ ఉపయోగ సేవలు. 1 విలువగల వస్తువులను భద్రత కల్పించడం, లాకర్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడం. 2 ఖాతాదారులకు అవసరమైన సమాచారాన్ని సేకరించడం. 3 ఖాతాదారులకి రెఫరీలుగా పనిచేయడం. 4 పరపతి పత్రాలను జారీ చేయడం. 5 ట్రావెలర్స్ చెక్కులను జారీ చేయడం. 6 వ్యాపారస్తులకు ద్రవ్య సహాయం చేయడం.
7 వివిధ దేశాల మధ్య కరెన్సీల మార్కపు రేట్లను తెలపడం. 8 విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్స్ జారీ చేయడం. 9 వినియోగ వస్తువుల కొనుగోలుకు రుణాలు ఇవ్వడం. 10 గిఫ్ట్ చెక్కులను మంజూరు చేయడం. 11 గణాంక వివరాలను సేకరించడం, పరిశోధనలు జరిపి వివరాలు ప్రకటించడం. 12 క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు జారీ చేయడం. 13 ఏటీఎం సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం. ఇలాంటి సేవలు, సాధారణ ఉపయోగ సేవలనేవి కమర్షియల్ బ్యాంకులు వినియోగదారులకి చేస్తాయి. కంప్యూటర్ సహాయంతో నిర్వహించే కార్యకలాపాలను ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అంటారు. మన దేశంలో బ్యాంకుల కంప్యూటరీకరణ రంగరాజన్ కమిటీ, నరసింహ కమిటీ సూచనల మేరకు ప్రారంభించడం జరిగింది. 1950లో అమెరికాలో డైనర్స్ కార్డ్ మొదటి క్రెడిట్ కార్డుగా ప్రారంభించడం జరిగింది. ఇంగ్లాండ్లో 1966లో బార్ క్లాస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు సౌకర్యాన్ని ప్రారంభించింది. సంస్థలు జారీ చేసే వాటాలకు చందాపూచి సౌకర్యం కల్పించే బ్యాంకులను మర్చెంట్ బ్యాంకులు అందరు. ఈ విధంగా వాణిజ్య బ్యాంకులు డిపాజిట్లు స్వీకరించడం, రుణాలను మంజూరు చేయడం, పరపతిని సృష్టించడం, చెక్కు పద్ధతిని ఏర్పాటు చేయడం అనేది ప్రాథమిక విధులుగా చెప్పవచ్చు. అనుషంగిక విధులుగా ప్రాతినిధ్య సేవలు, సాధారణ ఉపయోగ సేవలను అనుషంగిక విధులుగా చెప్పవచ్చు.